హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. మీ అందరికీ కూడా పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. ఈ పోలీ పాడ్యమి సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ విశేష అభిషేకాలు జరిగాయి. అనంతరం అర్చకులు స్వామివారిని అద్భుత రీతిలో అలంకరించిన తరువాత స్వామివారు భక్తులకి దర్శనమిచ్చారు. ఇక్కడ వెలసిన విశ్వనాథ స్వామి దర్శన మాత్రాన సకల పాపాలు హరించుకుపోతాయి. ఈ ప్రత్యేక పర్వదినంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత పోలీ పాడ్యమి సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అరటి డొప్పలలో 33 దీపాలు వెలిగించి మహాదేవుని ఆశీర్వాదం పొందారు. ఆ తరువాత ఆ వెలిగిన దీపాలను చేతబట్టుకొని ఆలయ సమీపం దగ్గర ఉన్న చెరువు వైపు మహిళలు ఆ మహాదేవుణ్ణి నామస్మరణ చేస్తూ నడిచారు. ఆ పాదయాత్రలో వెలుగులు ఒక్కటై సూర్యోదయాన్ని తలపించే అపూర్వ కాంతి ప్రవాహం దర్శనమిచ్చింది. చెరువు వద్ద ఆ దీపాలను మహాదేవుణ్ణి తలుచుకొని భక్తితో నీటిలో వదిలినప్పుడు నీటి మీద మెరుస్తున్న ఆ దీపాలు నక్షత్రాల్లా కనిపించి ఆకాశమే ఈ భువిపైకి దిగి వచ్చిందా అన్న భావన కలిగించాయి. ఈ కార్యక్రమం చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో కదండి, మాటల్లో చెప్పలేకున్నాం కదా, అంత అద్భుతంగా ఉంది. అలాగే ఈ రోజున ఇక్కడ జరిగిన విశేష అభిషేకాలు అలంకరణలు చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. అవన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, మీరు కూడా చూసి తరించండి. అలాగే రుద్రాక్షలతో శివలింగాన్ని అయితే వేశారన్నమాట. అలాగే శివయ్య ఆర్ట్ కూడా వేసి చుట్టూరు దీపాలు వెలిగించారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే స్వామివారికి ఇక్కడ భస్మాభిషేకం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ జరిగిన అభిషేకాలు హారతులు చూడటానికి ఎన్నో జన్మల పుణ్యఫలితం ఉండాలి. ఎందుకు అంటే సాక్షాత్తుగా ఆ శివయ్యే ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా అభిషేకం చేయించుకుంటున్నాడేమో అన్న భావన అయితే కలగక మానదు. అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తూ ఉంటే అలా చూడాలి అనిపిస్తూ ఉంటుందండి. అంతలా ఆకట్టుకుంటాడు ఈ విశ్వనాథ స్వామి మనల్ని. అంత అద్భుతంగా ఉంటాయండి అభిషేకాలు అలంకరణలు, మీరు చూస్తున్నారు కదా. మనం చేసే శివాభిషేకానికి విశేషకరమైన ఫలితాలు కలుగుతాయి. శివాభిషేకం వివిధ రకాల ద్రవ్యాలతో చేయడం ద్వారా వివిధ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఉదాహరణకు ఆవు పాలతో అభిషేకిస్తే సర్వసుఖాలు, దీర్ఘాయువు. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం, సంతాన ప్రాప్తి. అలాగే ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. చెరకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖం తొలగిపోతుంది, సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది. భస్మంతో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి. సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్ర సంతోషం కలుగుతుంది. పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వజలంతో అభిషేకం చేస్తే ఆనందం కలుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యు దోషం తొలగిపోతుంది. రుద్రోక్షోదకం ఐశ్వర్య వృద్ధి చెందుతుంది. పంచామృతంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కొబ్బరి నీరుతో అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, కీర్తి, గౌరవం కలుగుతుంది. నిమ్మరసంతో అభిషేకం చేస్తే శత్రు భయం మరియు యమభయం తొలగిపోతుంది.
హారతులు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా, చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది కదా, అంత అద్భుతంగా ఉన్నాయి హారతులు. అలాగే ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. చూసారు కదా అండి వీడియో, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.